డైరెక్టర్ గారు డిహెచ్ఓ గారు సాంబశివరావు గారికి, అదేవిధంగా మరి సునీత గారికి, డిప్యూటీ డైరెక్టర్ గారు సునీత గారికి, అదేవిధంగా జిల్లా డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, మరి వేదిక మీద ఉన్న యాదగిరిగుట్ట మండల ఎంపీపీ గారికి, సైదాపురం ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా యాదగిరిగుట్ట సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మా డాక్టర్ బృందానికి, మరి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సైదాపురం గ్రామస్తులకు. ఎందుకంటే మరి ఈ వ్యాధి నివారణ కోసం, మందులు ఇవ్వడం కోసం అంత పెద్ద సారే మీ ఊరికి వచ్చిందంటే మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఈ ఫైలేరియా వ్యాధి వల్ల మీరు గ్రామాలలో చూస్తూనే ఉంటారు, బోధకాలు వస్తే ఎంత బాధపడతా ఉంటారో. ఇలాంటివి రాకుండా ఉండడానికి ముందే మనం మందులు కనుక వేసుకుంటే మన శరీరంలో ఉన్న ఆ ఫైలేరియా వ్యాధి వచ్చే క్రిములన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందే ప్రికాషన్గా ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవడం అనేది మంచిదని చెప్పేసి ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఇలాంటి వ్యాధి రాకూడదనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవి మందులు కనుక మనం వాడినట్లయితే, అంటే ఒక 3 రోజులు మందు వాడాల్సి ఉంటుంది. టాబ్లెట్స్ ఇస్తారు. 3 రోజులు కూడా మరి అన్నం తిన్న తర్వాతనే, అంటే భోజనం చేసిన తర్వాతనే ఈ మందులు వాడవలసి ఉంటుంది. భోజనం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ మందులు వాడకూడదు. దీన్ని అవగాహన చేసుకొని మీకు ఈరోజు మందులు ఇచ్చి వెళ్ళినా కానీ రేపు ఎల్లుండి వేసుకునేటప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత ఈ మందులు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవ్వరు కూడా ఈ మందులు వాడకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఈ మందులు వాడకూడదని చెప్పేసి స్పష్టంగా మన డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ఈ మందులు కనుక వాడినట్టయితే మనకు ఎవరికి కూడా ఆ ఫైలేరియా వ్యాధి అనేది సోకదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉన్న ఆ వ్యక్తి నుంచి ఆ క్రిములు ఇంకో వ్యక్తికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా నిరోధించడం కోసం ముందే మనము ఈ ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా మంచిదని చెప్పి మీకు అందరికీ కూడా సూచిస్తూ, మరి మా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. చాలా సంతోషం సార్. ఇక్కడ మాకు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీకు తెలుసు, మరి కేసీఆర్ గారు ఒకసారి వచ్చి అడుగుపెట్టి వెళ్ళిన తర్వాత ఇక్కడ భూములకు రెక్కలు వచ్చేసినాయి, అవి ఎగిరిపోతా ఉన్నాయి. సైదాపురం గ్రామస్తులు కూడా కొందరు ఆందోళన చెందుతా ఉన్నారు. భూములు రేటు బాగా వస్తే పర్వాలేదు కానీ ఉత్సాహనే తీసేసుకుంటే ఎట్లా ఉద్యోగ కౌన్సిలర్ భయం కూడా ఉన్నది. తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఒక ప్రసిద్ధ దేవాలయం ఉంది సార్. అది కొన్ని ఏళ్ల నాడు చోళరాజులు ఉన్నప్పుడు కట్టిన గుడిగా చెప్తారు. వీరభద్రస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గొప్ప నమ్మకం. మరి నేను వీరికి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక ప్రామిస్ చేసి ఉన్నాను సార్. అసలు అదృష్టం బాగుంటే ఈరోజు మీతో కొబ్బరికాయ కొట్టిస్తే నాకు ఇంకా సంతోషం అనిపించేది. సైదాపురం నుండి, అంటే మనం అక్కడ జగ్జీవన్ విగ్రహ పూలమాల వేశాం, అక్కడి నుంచి మల్లాపురం వైపు వెళ్లే రోడ్ ఏదైతే ఉందో దాన్ని మంజూరు చేయించుకోవడం జరిగింది సార్. సో ఆ రోడ్డు కూడా మనం రేపు వేసుకోబోతా ఉన్నాం. అది షార్ట్ కట్ గా మనకు ఉపయోగపడతా ఉంది. నేను ఈ గ్రామంలో నాకు ఒక సెంటిమెంట్ కూడా ఉంది సార్. మీకు వచ్చేటప్పుడే చెప్పాను. సెంటిమెంట్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా పల్లెబాట కార్యక్రమం 2 దఫాలు ఇక్కడి నుంచే నేను ప్రారంభోత్సవం చేసినప్పుడు నేను బాగా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోగలిగాను. అందుకే మీరు ప్రోగ్రామ్ అనగానే సైదాపూర్ ఇంకా కరెక్ట్ ఏరియా అని చెప్పేసి ఇక్కడి నుంచి మీ కార్యక్రమాన్ని మొదలు పెట్టించడం జరిగింది. తప్పకుండా సెంటిమెంటల్గా మీకు రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో శుభాలు జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మా సైదాపురం గ్రామస్తుల దీవెన ఆ విధంగా ఉంటుంది సార్. నేను ఎలక్షన్లో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ గ్రామం నుంచే మొదలు పెట్టినాను. సో తప్పకుండా మీకు అందరికి కూడా, అంటే మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా, మా ఆరోగ్య శాఖ అంతా కూడా ఆరోగ్యంగా మీరు ఇంకా సేవ చాలా అనేక మంది ప్రజలకు చేయాల్సిందిగా ఆ శక్తి మీకు మా భగవంతుడు ఇస్తాడని చెప్పేసి మరి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమం